పుత్రా, నీ జీవనయాత్రలో నీవు అనేక తుఫానుల వంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు. కొన్నిసార్లు ఆ బాధలు నీ ఆత్మను చీల్చినట్టు అనిపించాయి. నీ ఆశలు అడుగంటిపోయినట్టు కూడా అనిపించాయి. కాని నీవు ఆగలేదు. ధైర్యంగా, విశ్వాసంతో నా పేరును హృదయంలో ఉంచుకుని ముందుకు నడిచావు. అదే నీ ఆత్మబలం. అదే నీలో దాగి ఉన్న దివ్యశక్తి. ఇప్పుడు ఆ అంధకారం తొలగిపోతుంది. పుత్రా, నీవు మళ్ళీ వెలుగులోకి అడుగు పెడుతున్నావు. అది సాధారణమైనటువంటి వెలుగు కాదు, దైవానుగ్రహంతో నిండిన ఆధ్యాత్మిక కాంతి. ఈ కాంతి నీ హృదయాన్ని, నీ ఆలోచనను, నీ జీవిత మార్గాన్ని కొత్తగా మలుస్తుంది. గమనించు పుత్రా, ఈ సందేశం నీకు యాదృచ్ఛికంగా రాలేదు. ఇది నా కరుణ యొక్క ప్రసాదం. నిన్ను నాశనం చేయడానికి వచ్చిన పరీక్షలు అన్నీ ఇప్పుడు నీ పునర్జన్మకు విత్తనాలుగా మారాయి. ఇది నీ జీవితంలోని ఒక కొత్త దశ. ఇక్కడ నీ ఆత్మ మళ్ళీ పువ్వులా వికసిస్తుంది. నీలోని దివ్య చైతన్యం మేల్కొంటుంది. నీ భయాలపై నీ విశ్వాసం విజయం సాధించే క్షణమిది. ఇక ముందు నీ మార్గం కాంతితో నిండిపోతుంది. నీ హృదయం ప్రేమతో ప్రకాశిస్తుంది. నీ జీవితం నా కరుణతో ఆశీర్వదించబడుతుంది. పుత్రా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. నేను నీతోనే ఉన్నాను. పుత్రా, ఆత్మను బలపరచుకోవడం అనేది బయట నుంచి వచ్చే శక్తి కాదు. అది నీలోనే మేల్కొనేది. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. సుఖమో, దుఃఖమో, నష్టమో, ఒంటరితనమో, వాటిని తప్పించుకోవాలనే ప్రయత్నం చేయకు. వాటిని నీ జీవితం అనే పవిత్ర గ్రంథంలో ఒక అధ్యాయంగా అంగీకరించు. అది కూడా నా యాత్రలో భాగమే అని నీ మనసునకు చెప్పు. అప్పుడు నీ హృదయంలోని ప్రతి ఘటన క్రమంగా కరుణగా మారుతుంది. పుత్రా, నాకిలా జరిగింది అని ఆవేదనతో కుంగిపోకు. అలా జరిగింది అంటే అది ఓటమి కాదు. నీ దగ్గర ఏమీ లేదు అని ఆవేదన చెందకు. ఎందుకంటే నీకు లభించవలసినది దైవం నిర్ణయించిన సమయానికి తప్పక వస్తుంది. నీకు ఇప్పుడు ఉన్నదే దైవం నీకు తగినదిగా నిర్ణయించిన వరం అని గుర్తించు. ఆ అంగీకారం నీలో శాంతిని కలిగిస్తుంది. శాంతి నీలో ధైర్యాన్ని కలిగిస్తుంది. ధైర్యం నీ ఆత్మను బలపరుస్తుంది. తదుపరి కృతజ్ఞతా భావనను నీ హృదయంలో నాటుకో. ఇది ఎంత చిన్న విషయమైనా, ఉదయం వెలిగే సూర్యుడు, నీవు శ్వాస తీసుకునే ప్రతి క్షణం, నీకు ఉన్న బంధాలు, ఇవన్నీ దైవానుగ్రహమే. కృతజ్ఞత ఉన్న చోట భయం ఉండదు. కృతజ్ఞత ఉన్న చోట దైవం స్థిరపడుతాడు. పుత్ర, స్వీకరణలో శాంతి ఉంది, కృతజ్ఞతలో దైవం ఉంది. అవి కలిసిన చోటే నీ ఆత్మకు బలం లభిస్తుంది. నీవు ఇప్పుడు నిన్ను నీవే స్వీకరిస్తే దైవం నిన్ను ఆలింగనం చేసుకుంటుంది. పుత్ర, జీవితం ఎప్పుడు కారణకపూర్వమైనదే కాదు, జీవితం అనుభూతితో ప్రవహిస్తుంది. ప్రతి క్షణాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే మనసు అలసిపోతుంది. కాని దానిని ఆమోదిస్తే హృదయం విస్తరిస్తుంది. ధైర్యం, శాంతి, ప్రేమ, ఈ మూడు దివ్య దీపాలు వంటివి. అవి నీ అంతరంగంలో వెలుగుతూనే ఉంటాయి. ధైర్యం నీకు అంధకారంలో దారి చూపిస్తుంది. శాంతి నీ మనస్సును స్థిరపరుస్తుంది. ప్రేమ నీ ఆత్మను దైవంతో కలుపుతుంది. నీతి, ప్రేమ, భక్తి
ఇవే నీ జీవితానికి దిక్చూచి వంటివి. నీతి నీకు నిజాయితీ మార్గాన్ని చూపుతుంది. ప్రేమ నీ చుట్టూ ఉన్న వారిని కాంతిగా మారుస్తుంది. భక్తి నీలో దైవత్వాన్ని జాగృతం చేస్తుంది. మిగతా విషయాలు, సంబంధాలు, సవాళ్లు, ఆనందాలు, బాధలు ఇవన్నీ నీ ఆత్మయాత్రలో కొత్త దశలు మాత్రమే. ప్రతి దశ నీకు ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి అనుభవం నిన్ను మరింత పావనుడిగా మలుస్తుంది. అందుకే పుత్రా, కారణం వెతకడం మానుకుని అనుభూతి చెందు, ఆమోదించు, నీలోని శాంతిని నిలబెట్టు. దైవం నీతో మాట్లాడడం ప్రారంభిస్తుంది.